పురపోరు సన్నాహకాలను సమీక్షిస్తోన్న బీఆర్ఎస్ నేతల పనితీరును విశ్లేషిస్తోంది. బాగా పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్న వారిని అభినందిస్తూనే అవసరమైన చోట నేతలకు సూచనలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రజా సమస్యలపై చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్ర పార్టీకి నివేదించాలని సూచించింది. సర్కారుపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని గెలుపే లక్ష్యంగా పురపోరు కోసం సమర్థంగా పనిచేయాలని నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. వరుస ఓటముల్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇటీవలి పంచాయతీ ఎన్నికలతో కొంత ఊపిరి పీల్చుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో 4,000కు పైగా స్థానాల్ని దక్కించుకున్న గులాబీ పార్టీ ఆ స్ఫూర్తితో పురపోరుకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, మాజీలు, పార్టీ అధ్యక్షులతో బీఆర్ఎస్ నాయకత్వం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు విశ్లేషిస్తూనే మున్సిపల్ ఎన్నికల కోసం సమీక్షిస్తోంది. నేతల పనితీరుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయని, అంతగా దృష్టి సారించని చోట ఆ తరహా ఫలితాలు రాలేదని విశ్లేషించారు. రానున్న శాసనసభ ఎన్నికలకు బలమైన బృందాన్ని ఏర్పాటు చేసుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు దోహదపడతాయని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తోంది. నియోజకవర్గాల్లోని నేతలు, బాధ్యుల్లో చాలా మంది నేతలు బాగా పనిచేస్తున్నారని ప్రశంసిస్తూనే కొందరు ఇంకా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్తోంది. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యల ఆధారంగా ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని సూచిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యాచరణను మరింత ఉధృతంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలకు స్పష్టం చేశారు. బహిరంగ సభలకు ముందు పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచిస్తోంది. స్థానిక సమస్యలు, పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు చేసే విమర్శలపై మరింత ధీటుగా బదులివ్వాల్సిన అవసరం ఉందని నేతలకు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. కేవలం హైదరాబాద్ వేదికగానే సమాధానం చెబితే సరిపోదని ఎక్కడికక్కడ నేతలు స్పందించారని పేర్కొన్నారు. సర్కార్ వైఫల్యాలు, హామీల అమలు, పలు సమస్యలపై ఎప్పటికప్పుడు తగిన రీతితో స్పందించాలని దిశానిర్దేశం చేస్తోంది. పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల్ని ప్రతి నెలా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తేవాలని పేర్కొంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చాలా ఉందని, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని, పార్టీ గుర్తుల ఆధారంగా జరిగే పురపాలక ఎన్నికల్లో పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని సూచిస్తోంది. రిజర్వేషన్లకు అనుగుణంగా మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని, ఆశావాహులు ఎక్కువగా ఉన్న చోట అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుని గెలుపే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని నేతలకు పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.